వెల్కమ్ టు వనిత టీవీ స్పెషల్ టాక్ షో. వరకట్నం ఇదొక సామాజిక దురాచారం, చట్టరీత్యా నేరం కూడా. అంటే సోషల్ స్టేటస్ కోసం పెద్ద పెద్ద ఇళ్లల్లో ఈ వరకట్నం అనేది ఒక సింబల్గా మారింది. కానీ పేద మధ్యతరగతి వర్గాల్లో మాత్రం ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. అంటే చాలామంది ఆడపిల్లలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు వరకట్నం వల్ల. అండ్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వరకట్న వేధింపుల కేసులు నమోదైనప్పటికీ చాలా వరకు అంటే రీసెంట్గా మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ట్విషా శర్మ కేసు కానివ్వండి, నోయిడాలో జరిగినటువంటి దీపికా నగర్ కేసు కానివ్వండి, దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. నిజంగా ఇప్పుడు వరకట్నం అనే అంశం ఒక 10-15 ఏళ్ల తర్వాత మళ్ళీ తెర మీదకి రావడం నిజంగా సంచలనం రేపుతోంది. అండ్ ఈరోజు ఈ టాపిక్ గురించి మనం చర్చిద్దాం. మనతో పాటు ముగ్గురు గెస్టులు ఉన్నారు. వెల్కమ్ టు అవర్ టాక్ షో మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిశ్చలారెడ్డి గారు, ప్రముఖ అడ్వకేట్, అండ్ అలాగే డాక్టర్ జ్యోతిరాజ గారు, సైకాలజిస్ట్, అండ్ అలాగే డాక్టర్ యమునా పాఠక్ గారు, సివిక్ అనలిస్ట్. జ్యోతిరాజు గారు నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ టాక్ షో. అండ్ మీరు చూసే ఉంటారు రెండు కేసులు, ఇటు నోయిడా కేసు కానీ, దీపికా నగర్ కేసు, అటు ట్విషా శర్మ కేసు చాలా సంచలనం అయ్యాయి. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునే సిచ్యువేషన్ కనిపిస్తోంది. జ్యోతి గారు, అంటే ఇప్పుడు ఆమె చనిపోయినప్పుడు వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి నేను ఈ వేధింపులు భరించలేకపోతున్నాను అనే సిచ్యువేషన్ ఏర్పడింది. అంటే పెళ్ళైన తర్వాత ఇంకా మా భారం అయిపోయింది, ఇంకా పెళ్ళైపోయింది, అమ్మాయి బాధ్యత మాది కాదు, మీ అమ్మాయి మీరు చూసుకోండి అని అప్పగింతల్లో చెప్తూ ఉంటారు. అండ్ తర్వాత కూడా అంటే యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మాయి ఇలాంటి సిచ్యువేషన్లో ఉంది అంటే ఎందుకు ఒక మంచి సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు? అమ్మాయి బలవన్మరణానికి పాల్పడేంతలాగా ఎందుకు అంటే అక్కడి వరకు వెళ్లకుండా ఇటు ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు సర్ది చెప్పలేకపోతున్నారంట? నిజంగానే బాధాకరం అనిపించి చదివినప్పుడు కూడా చాలా బాధ అనిపించింది. మనకి ఆడపిల్లలకి అంటే యాజ్ అ సైకలాజికల్, నేను యాజ్ అ ఫ్యామిలీ కౌన్సిలర్గా చాలామంది నేను ఫ్యామిలీ కేసెస్ చూస్తున్నప్పుడు ఇది ఈ అమ్మాయి వీళ్ళిద్దరి కేసే కాదండి, చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటకు రావట్లేదు. ఇక్కడ ఆడపిల్లకి మిగతా విషయాలు ఏం చదువుకోవాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఎలా అవన్నిట్లో స్వేచ్ఛ ఇస్తారు, కానీ పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకో స్వేచ్ఛ ఇవ్వట్లేదు. ఆ పెళ్ళి ఎందుకంటే అది నిజంగా అమ్మాయికి ఇష్టపడి చేసుకుందో, ఇష్టం లేకుండా చేసుకుందో, ఫ్యామిలీ ఒప్పించి చేసుకుందో మనకు తెలియదు. ఎందుకంటే పెళ్ళైన 5 నెలల్లోనే ఈ పరిస్థితి వచ్చింది అంటే బహుశా మరి అమ్మాయి బలవంత పెట్టి చేయిండొచ్చు, లేదంటే ఓకే పెళ్ళే కదా అమ్మ చేసేసుకో అన్న అవి కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి అన్ని రకాల కన్నా ఎమోషనల్ సపోర్ట్ అన్నది చాలా మటుకు దొరకదు. చాలామంది ఫ్యామిలీస్లో ఏంటంటే ఒక్కసారి పెళ్ళి అయిపోయింది అంటే అమ్మాయిది ఇంకా నా రెస్పాన్సిబిలిటీ అయిపోయినట్టు. మనం చూస్తుంటే అప్పగింతల్లో అప్పగించగానే ఆ అమ్మాయి ఇక్కడి నుంచి అక్కడికి పంపించాం కాబట్టి మనకి ఒక అమ్మాయి ఒక బర్డెన్ తీరిపోయి, నిజంగానే చాలామంది పేరెంట్స్ అనేది కూడా ఏంటంటే మాకు బర్డెన్ తీరిపోయింది అంటారు. అంటే ఆడపిల్లని బర్డెన్ అనుకోవడం ఎప్పుడు ముందు ఉంది, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువైందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను మ్యామ్ రెగ్యులర్గా వినే మాట, మా అమ్మాయి మీకు ఇచ్చి పెళ్లి చేసేసాం, మా బాధ్యత తీరిపోయింది, మీ అమ్మాయి ఏ సమస్య వచ్చినా మీ అమ్మాయి కాబట్టి మీరే సరిదిద్దుకోండి, మీరే మాట్లాడండి అనే మాటలు కూడా ఎక్కువ వినబడతాయి మేడం. కరెక్ట్. ఎందుకంటే అసలు ఒక అమ్మాయి కొత్త ఇంట్లోకి వెళ్తుందండి, ఒక 20 years 25 years ఒక చోట పెరిగి ఒక వాతావరణంలో ఉండి తెలిసిన అంతమంది జనం నుంచి ఒక కొత్త ఫ్యామిలీకి వెళ్తున్న కొత్త చోటుకి వెళ్తున్నప్పుడు అసలు మినిమం ప్రిపరేషన్ ఉండదు. యాక్చువల్లీ మనం ప్రతి చిన్న ఒక ట్రిప్కి వెళ్ళాలనుకోండి ఎంత ప్రిపేర్ అవుతాం మనం, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఏం చేయాలి ఏంటి అని ప్రిపేర్ అవుతాం. ఎక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎవరిని కలవాలి, అన్ని బుకింగ్స్ అన్నీ మనం ముందు చేసుకుంటాం. ప్రతి చిన్నదానికి మనం ఇంత ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక అమ్మాయిని ఒక ఇంటి నుంచి రెండో ఇంటికి పంపిస్తున్నప్పుడు, ఆ కొత్త ఇంటికి పంపిస్తున్నప్పుడు ఎంత మెంటల్ ప్రిపరేషన్ అవసరం అవుతుంది. అమ్మాయిని మెంటల్గా ఆ టఫ్నెస్ అంటాం, అంటే టఫ్నెస్, మెంటల్ టఫ్నెస్ అవసరమా అంటే తప్పకుండా అవసరం అవుతుంది. ఎందుకంటే అందరూ అంటారు అమ్మ దగ్గర కుదిరినట్టుగా అత్తగారింట్లో కుదరదు అన్నది డైలాగ్ చాలా కామన్గా చెప్తారు, కానీ ఎందుకు కుదరదు అన్నది రీజన్. ఎందుకంటే అమ్మ ఎప్పుడు అత్త కాదు, అత్త ఎప్పుడు అమ్మ కాదు, అది సాధారణంగా అదే అంటారు కదా. అమ్మలా చూసుకోవాలంటారు, అమ్మలా చూసుకోవాలంటారు, కానీ అమ్మ అవ్వదు. ఎందుకంటే అమ్మ దగ్గర ఒక మాట అటు ఇటు అయినా కూడా ప్రాబ్లం ఉండదు. అదే అత్త దగ్గర కొంచెం ఒక మాట అటు ఇటు అయిందంటే ప్రాబ్లం వస్తుంది. అలాగే హస్బెండ్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఒక కొత్త పర్సన్, మనకి పుట్టి పెరిగిన మన తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని మనం అర్థం చేసుకోవడానికే మనకి ఉన్న సరిపోదు. 20 years 25 years సరిపోదు మనకి. ఇప్పటికీ మనకు ఒక అన్నోన్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఏమో ఒక తెలియని కోణం ఎప్పుడూ ఉంటుంది. అలాంటిది ఒక కొత్త పర్సన్ కొత్త చోటుకి వెళ్ళినప్పుడు అతని గురించి ఏమీ తెలియకుండా అడ్జస్ట్ అయిపోవాలి, సర్దుకుపోవాలి
ఇలాగే ఉంటుంది, మేము పడ్డాము, ఇవన్నీ కుదరదు. సో బేసికల్గా ఏంటంటే ఒక ఎమోషనల్ సపోర్ట్ అనేది వీళ్ళకి ఉండదు. అండ్ నాట్ ఓన్లీ సపోర్ట్ అంటే ఎమోషనల్ సెక్యూరిటీ కూడా ఉండదు. అంటే నిజంగా నాకు ఏడుపు వస్తే అసలు నేను ఎవరితోనే చెప్పుకోవాలి అంటే చాలామంది కేసెస్, ఎందుకంటే నేను బీయింగ్ ఏ ఫ్యామిలీ కౌన్సిలర్ నేను చాలా కేసెస్ని చూస్తాను. మనం ఎక్కడో మాట్లాడట్లేదు, మన దగ్గరే ఉన్న కేసెస్. చాలామందికి వాళ్ళకి ఉన్న బాధను కూడా ఎవరితో చెప్పుకోవాలి అనేది, ఎందుకంటే అమ్మా నాన్నతో చెప్పుకోలేమంటారు, ఎందుకంటే వాళ్ళు వినరు. మిగతా ఫ్రెండ్స్తో చెప్పుకుంటా ఏంటి ఇవన్నీ నువ్వు మాతో వాళ్ళ ఫ్రెండ్స్ సిబ్లింగ్స్తో చెప్పుకోలేరు అసలు. అంటే అమ్మాయి తనకు వచ్చిన బాధని చెప్పుకోలేని పరిస్థితి మనకి ప్రస్తుతం ఉంది. అండ్ చెప్పుకున్నా కూడా ఆ సేఫ్టీ లేదు, ఇంకా ఎవరితో చెప్తే ఏం జరుగుతుంది అన్నది కూడా సేఫ్టీ లేదు. సో అందుకని ఏ రకంగా చూసినా చదువు ఉంది, బ్రహ్మాండ సంపాదిస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి, కానీ ఏదైతే సెక్యూరిటీ కావాలో, ఏదైతే సేఫ్టీ కావాలో, ఏదైతే ఒక షేరింగ్ కావాలో అది ప్రస్తుతం అనేది మిస్సింగ్ అండి. చాలా చాలా మిస్సింగ్. ఈ కేసులోనే కాదు, మనం ఏ కేసులో చూసుకున్నా కూడా చాలా మిస్సింగ్ అది. నిశ్చల గారు యాజ్ అడ్వకేట్, సో ట్విషా శర్మ కేసు మనం తీసుకుంటే ఆవిడ అత్తగారు మాజీ జడ్జ్, ఆవిడ హస్బెండ్ ఒక అడ్వకేట్. అలాంటి ఫ్యామిలీలోనే ఇలాంటి ఘటన జరిగిందంటే అంటే అన్ని విలువలు తెలుసుంటాయి కదా మేడం. ఆమె పర్సనల్లీ ఆమె చాలా ఈగోయిస్టిక్ లాగా ఉన్నారు. మోరోవర్ జడ్జ్ అనే అహంకారంతో కూడా ఉంటారు. ఆమె డిస్ట్రిక్ట్ జడ్జిగా రిటైర్ అయినారు, తర్వాత కన్జ్యూమర్ ఫోరం చైర్మన్గా ఉన్నారు. ఆమె ఈగో ఆమెకు ఉంటుంది డెఫినెట్గా. సక్సెస్ఫుల్ ఉమెన్గా, ప్రొఫెషనల్గా ఆమె ఈగో అన్నీ ఈ పిల్లవాడి సంసారం మీద చూపించినట్లున్నారు. ఆమె కారణాలు అయితే ఏదైతే ఏమి కానీ అమ్మాయి త్రిషా శర్మ జీవితం అయితే అంతమైపోయింది వీళ్ళ ఈగో వల్ల. ఒక క్యారీయింగ్ లేడీ, ఆ అమ్మాయి పాపం క్యారీయింగ్ హ్యాంగ్ చేసుకుని వాళ్ళ ఇంట్లోనే భోపాల్లో చనిపోయేంత దూరం ఆ అమ్మాయిని లాగారు వాళ్ళు, తీసుకెళ్లారు. కొంచెం మంచిగా చూసుకొని ఉంటే అమ్మాయి చక్కగా సెటిల్ అయి ఉండేది. ఇప్పుడు మనం 1961 నుంచి యాక్ట్ ఉంది మనకి, ఉండి ఏం లాభము దానిలో ఏంటి, గివింగ్ అండ్ టేకింగ్ డౌరీ, దానికి ఒక 5 years వరకు పనిష్మెంట్ ఉంటుంది, ఫైన్ 15,000 25,000 ఉంటుంది, అంతకంటే ఏం లేదు. దీనిలో పనిష్మెంట్ ఎక్కువ వచ్చేది ఏం లేదు. ఈ ఎఫ్ఐఆర్లో ఏమేం కేసెస్ పెట్టారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలీదు. అది చాలా అమానుషమైన సంఘటన ఇది. ఒక జడ్జ్ అయ్యి ఎడ్యుకేటెడ్ అయ్యి ఆమె, మనం ఇంటర్వ్యూస్ కూడా చూసాము, అమ్మాయి చనిపోయిన వెంటనే ఆమెకేం బాధ, ఒక మన ఇంట్లో ఒక కుక్కో పిల్ల చనిపోతేనే మనం ఎంత, పక్కింట్లో ఇంట్లో చనిపోయినా మనం బాధపడతాం. ఆమె ఇంట్లో ఒక కోడలుగా ఉన్న అమ్మాయి చనిపోతే కొంచెం కూడా ఆమెకి బాధ, కష్టము ఏమీ లేదు. అయ్యో నా కోడలు చనిపోయిందనే బాధ ఏం లేదు. ఒక పోనీ కోడలు కాకపోయినా ఒక హ్యూమన్ బీయింగ్ చనిపోయిందనే ఇది కూడా లేదు. పోతే పోయింది శనొదిలింది అన్నట్లున్నారు ఆవిడ. ఇంకోటి వాళ్ళ పేరెంట్స్ అంత ఆ స్టెప్ తీసుకుంటారని ఆమె అనుకోలేదు. కేసెస్ ఫైల్ చేస్తారని, వీళ్ళు సైలెంట్గా ఉంటారనుకున్నారు. ఈమె స్టేచర్ చూసి అని అనుకున్నారు. వాళ్ళు మంచి స్టెప్ తీసుకున్నారు. వాళ్ళకి ఎవరు సలహా ఇచ్చారో, వాళ్ళు ఎంత బాధతో ఉన్న గ్రీవియన్స్లో కూడా వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోతే ఫైట్ చేసి ఆ కేసు మొత్తానికి చేయించగలిగారు. అది చాలా సంతోషం. ఈ తర్వాత ఇప్పుడు సీసీ కెమెరాస్ రికార్డింగ్లు కూడా అన్నీ తీసేయించారు ఆవిడ. దాన్ని బట్టి అర్థమవుతుంది ఆవిడ తప్పు చేశారని. కట్నం కోసం ఇంకా ఎక్కువ కట్నం తేవాలని చెప్పి ఏదో ఎక్స్పెన్సివ్ కార్ ఏదో కొని ఇవ్వమన్నారని, ఇంకా 50 lakhs డౌరీ డిమాండ్ చేశారని, ఇవన్నీ వాళ్ళ ఫాదర్ చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజమో అవన్నీ చూడాలి. అమ్మాయి అయితే చనిపోయింది. ఈ కేసు అంటే ఈ మధ్య కాలంలో డౌరీ హెరాస్మెంట్లు ఇవి కొంచెం తగ్గాయేమో అనిపించింది. అంటే ఆ మధ్య కొంచెం ఒక 10 years బ్యాక్ బాగా ఎక్కువ ఉండేవి, 10-15 years బ్యాక్. ఈ మధ్య కొంచెం తగ్గాయేమో అని అనుకున్నప్పుడు ఈ కేసు ఇంత ఫేమస్ అయిపోయింది. ఫ్యాక్ట్స్ పోలీస్ వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు ఛానల్స్ వాళ్ళు బయటకు తీసుకురావడం కొంచెం విచిత్రంగా ఉంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటకు రాని నిజాలన్నీ వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో బయటకు రావడం చిత్రంగా ఉంది. ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందో తెలీదు, చూద్దాము. ట్విషా శర్మ కూడా చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు, లైక్ ఒక మోడల్, ప్రొఫెషనల్ కూడా. అలాంటి ఆమె అంటే కొంచెం అంటే ఆవిడ మాటకి ఏమైనా విభేదించడం, ఎదురు చెప్పడం అలాంటి ఇండిపెండెంట్ ఉమెన్ ఉంటారు. అమ్మాయిలందరూ ఇప్పుడు 10th class నుంచే మన మాట వినట్లేదు, వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోతున్నారు. డోంట్ డిస్టర్బ్ మీ. ఇప్పుడు పేరెంట్స్
పేరెంట్స్ నేను కొంతమందిని ఇప్పుడు కేసెస్ చేస్తున్నప్పుడు కొంతమంది పేరెంట్స్ వాళ్ళ టీనేజ్ డాటర్స్ ఆర్ సన్స్ డోర్ నాక్ చేసి వెళ్ళాలి, యూ హ్యావ్ నో పర్మిషన్ మమ్మీ, పర్మిషన్ అని చెప్పి అంటున్నారు, నవ్వుతూ చెప్తున్నారు. కానీ వీళ్ళు నవ్వుతూ చెప్తున్నారు కానీ పిల్లలు చాలా ఇండిపెండెంట్ అయిపోయారు దాన్ని బట్టి. అంతకుముందు అంటే మా చిన్నప్పుడు అవన్నీ ప్రైవసీలు అవన్నీ ఏం లేవు, పేరెంట్స్ ముందే కూర్చొని కింద కూర్చొని చదువుకోవడము, లేకపోతే వాళ్ళ ప్లేస్ ఎక్కడ చూపిస్తే అక్కడ కూర్చొని చదువుకోవడం కదా మేడం. ట్రిపుల్ బెడ్రూమ్, 4 బెడ్రూమ్, సోషల్ మీడియా మేము పెద్దింట్లలోనే పెరిగాము. కానీ ఇలాగా వెళ్ళి ఎవరి రూముల్లో వాళ్ళు కూర్చొని చదువుకునే ఇది లేకుండే. ఆ పేరెంట్స్ కళ్ళ ముందు మేము చదువుకునేట్లే ఉండే. అంటే నా గురించి చెప్తున్నా, వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. అందరి ముందు కూర్చొని చదువుకుంటూ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందు తిరగాలన్నట్లు ఒక రూల్ ఉండే. ఇప్పుడు మనం పిల్లలకి అలా రూల్స్ పెట్టలేం కదా, వాళ్ళు ఇండిపెండెంట్ గా అయిపోయారు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఎడ్యుకేటెడ్ అమ్మాయి, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అనుకుంటా. బిఫోర్ అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఆమె ఎంటర్ అయినట్టుంది, ఐటీ ప్రొఫెషనల్ అనుకుంటా. తర్వాత మోడలింగ్లోకి వచ్చినట్లుంది. అమ్మాయి డెఫినెట్గా ఇండిపెండెంట్ ఉంటుంది, కానీ ఎదిరించే విధంగా నాకు అనిపించలేదు. అమ్మాయి మెసేజెస్ పేరెంట్స్కి పంపించడము, డే టు డే ఏం జరుగుతున్నాయి అన్నీ అమ్మాయికి ముందే తెలుసు అనుకుంటా. వీళ్ళు ఏమన్నా చేస్తారేమో, హామ్ చేస్తారేమో నన్ను భయపడినట్లుంది. ఇవన్నీ మెసేజెస్ షేర్ చేయడము పేరెంట్స్కి, వాళ్ళు ఇలా అన్నారు, ఇలా జరిగింది ఇంట్లో అని చెప్పి. అంటే అమ్మాయి డెసిషన్ తీసుకోలేకపోయింది అనుకుంటా. ఆ సంసారంలోంచి బయటకు రావడానికి, లేకపోతే దూరంగా ఉండడానికి, పేరెంట్స్ దగ్గర వెళ్ళి బ్రతకడానికి భయపడినట్లుంది. సమాజం గురించి కూడా ఎక్కువ భయపడి ఉంటుంది, యాజ్ యూజువల్ ఎనీ అదర్ గర్ల్, మ్యారీడ్ గర్ల్. వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ అమ్మాయి ఏదైనా సమస్యలు చెప్తే కొన్ని రోజులు వెయిట్ చేయి, సర్దుకుంటాయి సమస్యలు అని అన్నారంట. అందరి పేరెంట్స్ అలాగే చెప్తారు, అందరి పేరెంట్స్ అలాగే చెప్తారు. జనరల్లీ మార్పు కూడా వస్తుంది కొన్ని రోజుల తర్వాత, వాళ్ళు సర్దుకుంటారు కూడా కొంతమంది, అందరు కాదు. నార్మల్ ఉన్నోళ్ళు, వీళ్ళు అబ్నార్మల్ ఉన్నారు, ఈ తల్లి కొడుకు ఇద్దరు. ఆ అమ్మాయి జీవితం వేస్ట్ అయిపోయింది, అనవసరంగా ఇలా చనిపోవాల్సి వచ్చింది. అమ్మాయి ఎంత బాధతో, నెగిటివ్ థాట్స్తో ఉండుంటే, ఎంత కష్టంలో ఉండుంటే ఆ డెసిషన్ తీసుకొని ఉంటుంది. ఒక ఎడ్యుకేటెడ్ లేడీ, ఫైనాన్షియల్లీ కూడా అమ్మాయి ఇండిపెండెంటే ఉండుంటుంది. వాళ్ళు ఈ అమ్మాయి కంటే ఒక స్టెప్ హెడ్ ఉన్నట్లున్నారు, కొంచెం రిచ్ ఏమో. వాళ్ళు మంచి ఫ్యామిలీలో అమ్మాయిని ఇస్తున్నాం కదా అని ఆనందంతో పెళ్లి చేసినట్టున్నారు పేరెంట్స్. రీసెంట్లీ 20 lakhs ట్రాన్స్ఫర్ చేశాను కూడాను, వాళ్ళు డౌరీ డిమాండ్ చేస్తుంటేనే ఆ ఫాదర్ బాధపడుతూ చెప్తూ ఉన్నారు. మరి ఇది ఏమవుతుందో చూద్దాం, వెయిట్ చేద్దాం. జ్యోతి రాజు గారు, త్విషానే తీసుకోండి. సో తను మోడలింగ్ చేసింది, జాబ్ చేసింది, ఫినాన్షియల్గా స్టేబుల్ ఉంది. కానీ అంది దాటి నేను ఇంకా బతకలేను అనే సిచ్యువేషన్కి ఎందుకు వచ్చిందంటారు? ఎందుకంటే చనిపోవడం కంటే డివోర్స్ తీసుకోవడం చాలా మంచిది. అంటే డివోర్స్ ఇవ్వనని ఉంటారా, లేకపోతే తను ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తుంటారా? అది ఇంకా అమ్మాయికి అంత ఇప్పుడు మనం చూస్తా అంటే చాలా క్విక్గా జరిగిపోయింది. ఒకటి తను యాజ్ ఎ తన సోషల్, తన లైఫ్ చాలా ఎందుకంటే మంచి వర్క్ చేసింది, తర్వాత మోడలింగ్ వెళ్ళిందంటే చాలా మంచి సర్కిల్ ఉంటుంది. సో బహుశా అనుకుని ఓకే మంచి మ్యాచ్, సాధారణంగా పేరెంట్స్ ఏం చెప్పి పంపిస్తారు, అమ్మ మంచి మ్యాచ్, బాగా చూసుకుంటారు, ఫస్ట్ అదే చెప్తారు, మంచి మ్యాచ్, నేను బాగా చూసుకుంటాను, నేను ర్యాండ్లో చూసుకుంటారు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. ఇక్కడ మాకు డబ్బులు ఉన్నాయి, మీకు డబ్బులు ఉన్నాయి. ఇక్కడ ప్రతి మ్యాచ్లో మనం చూసేది ఏంటంటే మీకెంత డబ్బులు ఉన్నాయి, మాకెంత డబ్బులు ఉన్నాయి, అంతేగాని మీకెంత ప్రేమాభిమానాలు ఉన్నాయి, మాకెంత ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఇది ఒకప్పుడు పెళ్ళిళ్ళు చూసుకున్నప్పుడు ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకుంటారు, ఎంత ప్రేమలు ఉన్నాయి, ఎంతవరకు ఆ బంధం నిలుస్తుంది అన్నది ఎక్కువ చూసేవారు, ప్రతి ఫ్యామిలీలో కూడా చూసేవారు. నాకు తెలిసి త్రిష అంటే నేను అనుకునేది ఏంటంటే అమ్మాయికి ఏంటంటే సైకలాజికలీ ఇట్స్ లైక్ ఏ సెట్ బ్యాక్. ఎందుకంటే అమ్మాయి ఒక మంచి బిజీ లైఫ్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మేబీ ఆ మోడలింగ్ ఆపేయమని ఉండొచ్చు. ఒక రీజన్ ఏంటంటే మోడలింగ్ చెయ్యొద్దు, ఇంట్లోనే ఉండు. ఒకసారి మీకు ఒక ఫ్రీగా మీకంటూ మీకు లైఫ్ ఉన్నప్పుడు సడన్గా మీరు అన్నీ మానేసి నువ్వు ఇంట్లో ఉండు, హౌస్ వైఫ్లా ఉండు అన్నది చాలామందికి తీసుకోవడం కష్టమవుతుంది. సో ఇనీషియల్గా రెసిస్టెన్స్ చాలా ఉంటుంది, లేదు నేను చేస్తాను. కానీ మీరు ఎంత రెసిస్ట్ చేస్తే మీకు అంత టార్చర్ ఎక్కువైంది అనుకోండి. ఆ టార్చర్ ఎక్కువైన కొద్దీ ప్లస్ ముందు ఏంటంటే ఇంత టార్చర్ చేసినప్పుడు ఎవరితో చెప్పాలి, ఇప్పుడు షేర్ చేసుకోవడానికి పేరెంట్స్తో అయితే చెప్పలేదు. వాళ్ళకి ఎంతసేపు మేము పెళ్ళి ఇంత అంటే మనం ఇప్పుడు వరకట్నాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మేము ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మేము పెళ్లి చేసాము, ఎంత గ్రాండ్గా చేసాము, ఎన్ని ఒక ప్లేట్కి 2,000 3,000 పెట్టి ఎంత స్పెండ్ చేసాము, ఆ లెక్కలు బాగా చూసుకుంటున్నారు. కానీ అసలు మా అమ్మాయికి నిజంగానే ఈ సంబంధం నచ్చిందా, అసలు చాలా సంబంధం ఇప్పటికీ కూడా అంటే నేను చూస్తున్న చాలా కేసెస్ ఇప్పటికి కూడా ఏంటంటే అమ్మ అసలు అబ్బాయి నీకు నచ్చాడా,
అసలు నచ్చాడా నీకన్నా నచ్చాడంటే ఈ అమ్మాయి మొహమాటంగా ఓకే అనొచ్చు, లేదంటే లేదు నాకు నచ్చలేదు అంటే కూడా ఆ పర్వాలేదులే అదే నువ్వు నెమ్మదిగా మేము మాకు ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు మాకు కూడా అలాగే అవుతుంది. సో ఈ అమ్మాయికి ఆలోచించుకోవడానికి సపోర్ట్ చేయడానికి కూడా ఆ టైం కూడా గడపలేదు. ఎందుకంటే ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ 5 months. మనకు మనం ఒక జాబ్లో జాయిన్ అయితే మనకి 6 months ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అప్రెంటిస్ 6 months అంటే ఏంటి ఆ జాబ్లో మనకి అడ్జస్ట్ అవ్వడానికి మనకి మినిమం 6 months పడుతుంది. ఇది ఇంకా 5 months ఇంకా వెళ్ళదు కదా. కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఒక లైఫ్ సైకిల్, ఒక లైఫ్ స్టైల్ నుంచి ఇంకో లైఫ్ స్టైల్లోకి వచ్చినప్పుడు ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో అది కనుక స్మూత్గా అవ్వలేదు అనుకోండి, ఆ సైకిల్ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు ఆ వచ్చేవాళ్ళు వెల్కమింగ్గా ఉండాలి. ఇప్పుడు ఏదో రిసీవింగ్ ఎండ్లో కూడా పంపించేవాళ్ళు పంపిస్తున్నారు, ఇక్కడ అత్తగారు కానీ వీళ్ళు కానీ రిసీవింగ్గా పర్వాలేదమ్మా నువ్వు టైం తీసుకో పర్వాలేదు, కొంచెం ఓపెన్గా కొంచెం అమ్మాయితో పాటు కొంచెం మాట్లాడుంటే ఇంత సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు. ఇట్స్ మోస్ట్లీ ఏంటంటే ఆ అమ్మాయికి ఎంత స్ట్రెస్డ్ అవుట్ అంటే మనం ఇప్పుడు ఒక యాంగ్జైటీ అమ్మాయికి ఐ థింక్ యాంగ్జైటీ కూడా ఏమైపోతుందా లైఫ్ అనేది ఒక యాంగ్జైటీ ఇష్యూస్ బాగుంది. రెండోది ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇమీడియట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఏది తనకి తగ్గట్టుగా జరగట్లేదు, 5 monthsలోనే మొత్తం లైఫ్ అంతా అప్సైడ్ డౌన్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళు అంటే ఈజీగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి ఎక్కడ స్కోప్ కనిపించదు. అంటే ఓకే ఎప్పుడైనా ఎవరైనా ఓకే నీకేంటమ్మా పర్వాలేదు మేము ఉన్నామని ఒక్కళ్ళు ఎవరైనా అన్నా కూడా ఇలాంటి కేసెస్లో మనం సేవ్ చేసుకోవచ్చు. అలాంటిది ఏమీ జరగలేదు. అలా జరిగినప్పుడు ఏంటంటే అమ్మాయికి అనుకుంది నాకు ఎవరు సపోర్ట్ లేదు, జరిగలేదు. లాస్ట్ ఏంటి ఆ డిప్రెషన్లోంచి నెక్స్ట్ వచ్చే థాట్ ఏంటంటే ఎందుకు ఈ లైఫ్ వేస్ట్, సూసైడ్. ఓకే, ఇదేమి అంటే నాకు తెలిసి అమ్మాయి ఆ రోజు అనుకున్నదితే కాదు. ఓకే, అమ్మాయి మేబీ చాలా ప్రాసెస్ చేసుకుని ఉంటుంది, ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటుందో ఆ స్టెప్కి రావాలంటే. ఎందుకంటే ఇవాళ నేను సూసైడ్ చేసి ఇదేమన్నా ఈవెంట్ కాదు కదా, ఇవాళ సూసైడ్ చేసుకుంటానని ఇమీడియట్గా చాలా కష్టపడి మేబీ సపోర్ట్ కోసం చాలా వెతికి ఎక్కడ సపోర్ట్ రానప్పుడు దానికి ఇంకో ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు అమ్మాయి దాంట్లోకి వెళ్ళింది. సో ఇక్కడ మనం వరకట్నం ఇంత మాట్లాడతాం కదా, మన ఇవన్నీ ఎంత బాగా చేసాము, డెకరేషన్కి ఎంత స్పెండ్ చేసాము. ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళకి వెళ్తుంటే నాకు అనిపిస్తుంటుంది వాళ్ళు ఆ పువ్వులు ఫ్లెష్ ఫ్లవర్స్ అంటే ఎక్కడెక్కడి నుంచో తెస్తారు. అసలు ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత మీరు 1 గంట తర్వాత చూస్తే అంత వేస్టేజ్ అని కొన్ని కోట్లు ఖర్చు పెడతారు దానికి, కొన్ని లక్షలు దీనికి, కొన్ని కోట్లు. వాట్ ఈస్ ద యూజ్ అండి? దాని వల్ల అది ఏదైనా మీ అమ్మాయి లైఫ్కి ఏదైనా సపోర్ట్ చేస్తుందా? పోనీ ఫైనాన్షియల్గా ఇప్పుడు మీరు ఇంత పెట్టింది నాకు చాలాసార్లు అనిపిస్తుంది, నేను ఒకసారి అడిగేస్తాను కూడా, మీరు ఇంత దీనికి ఖర్చు పెడుతున్నారు కదా, మీ అమ్మాయికి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎంత ఇచ్చారు మీరు? యమునా పాఠక్ గారు, ఏదో ఒక సంబంధం వచ్చింది, లేకపోతే టైం తక్కువ ఉంది, అబ్బాయి అమెరికా వెళ్ళిపోవాలి, లేకపోతే అబ్బాయికి ఏదైనా పని ఉంది అని చెప్పి వితిన్ ఫ్యూ డేస్లో పెళ్లి చేసేస్తున్నారు మేడం. ఇప్పుడు పేరెంట్స్ ఒక అమ్మాయిని ఇన్నేళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకుని ఉంటారు, అపురూపంగా చూసుకుని ఉంటారు. ఒక ఇంటికి పంపించేటప్పుడు పేరెంట్స్ ఏం చూడాలి అంటారు అవతల వాళ్ళు? అపురూపంగా పెంచుకుంటారు. నేను అమ్మాయినైనా పెంచుతారు, అబ్బాయినైనా పెంచుతారు. నాకు తెలిసి పేరెంట్స్ దే ట్రీట్ దేర్ చిల్డ్రన్ యాజ్ ఈక్వల్స్. సో అలా అన్నప్పుడు ఇక్కడ అమ్మాయిని మనం ఎంత అపురూపంగా పెంచుతున్నామో, అబ్బాయిని ఎంత అపురూపంగా పెంచుతున్నామో, ఇంకో కుటుంబానికి తప్పకుండా వాళ్ళు వెళ్ళినా తీసుకొచ్చుకున్నా ఇట్స్ వైస్ వర్స్. మన అమ్మాయి అక్కడికి వెళ్తుంది, మన అబ్బాయికి కూడా అక్కడి నుంచి ఇంకొక అమ్మాయి వస్తుంది. సో 2 వైపులా కూడా 2 కుటుంబాలు అంటే మనకి తెలియని పరిచయం లేని కొత్త కుటుంబాలతో మనం ఒక యూనియన్ అనేది మనం కోరుకుంటున్నాం. 2 కుటుంబాలు అక్కడ, 2 వ్యక్తులు కాదు. నేను ఎప్పుడు అంటుంటాను కేవలం మీరు ఒక 2 వ్యక్తులుగా చూడకండి, 2 కుటుంబాలుగా చూద్దామని. ఈ ప్రాసెస్లోనండి అర్జెంటుగా పెళ్లి చేసేయాలి. ఇందాక మీరు అన్నట్టుగా అమెరికా వెళ్ళిపోతే వెళ్ళి రండి, బట్ దిస్ ఈజ్ ద డెసిషన్ ఫర్ లైఫ్ టైం. అంటే జీవితకాలంలో మనం మన భాగస్వామి నిర్ణయం అనేది ఒక జీవితకాల నిర్ణయం. ఆ ప్రాసెస్లో వచ్చే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ గుణగణాలు, వాళ్ళ ఆలోచనలు, యూజువల్గా మనం ఏం చెప్తామంటేనండి కనీస కంపాటబిలిటీ చూసుకోవాలి అంటాం. ఒకప్పుడు కంపాటబిలిటీ ఎలా చూసేవారు? ఇరుగు పొరుగు వారు, లేకపోతే వాళ్ళకి దగ్గర బంధుత్వం ఉన్నవాళ్ళు, బంధువులు, లేదంటే ఆ బంధువులకి రిలేషన్ ఫ్రెండ్షిప్స్ అంటే బాగా పరిచయం ఉన్న కుటుంబాలలో కూడా ఒక మాట మన పెద్దవాళ్ళు అనేవారు, అటు 7 తరాలు ఇటు 7 తరాలని. ఒక వర్షన్ కాదు, 2 వైపులా 7 తరాలు చూడమని. దట్ ఈస్ నౌ ఇట్ ఈస్ ఇంప్రాక్టికల్ అండ్ ఇంపాసిబుల్ ఆల్సో. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ వాట్ డస్ ఇట్ మీన్? కనీస అవగాహన ఆ 2 పిల్లల మధ్యనే కాదు, ఆ కుటుంబాల మధ్యన కూడా వాళ్ళ ఒక వ్యక్తిత్వం, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ ఆచారాలు, ఇలా అనేక ఆస్పెక్ట్స్లో ఒక 360 degrees డైమెన్షన్లో ప్రతి కోణంలో కనీస అవగాహన ఈ పరస్పరం 2 వైపుల నుంచి ఉండాలి.
సో దాన్ని మనం అడ్జస్ట్మెంట్ అంటాం. ఈరోజు అమ్మాయిని అడ్జస్ట్ అయిపో అని అనడం కాదు ఇక్కడ. అడ్జస్ట్మెంట్ అనేది 2 కుటుంబాల నుంచి ఉండాలండి. ఎందుకంటే మనం పుట్టి పెరిగిన వాతావరణం వేరు, ఆలోచన వేరు. ఇక్కడ అమ్మాయిని బాగా గారభంగా పెంచొచ్చు, అక్కడేమో అవతల వైపు బాగా స్ట్రిక్ట్గా పెంచొచ్చు, లేదంటే ఒక కండిషనల్ అట్మాస్ఫియర్లో వాళ్ళు పెరగచ్చు. సో ఇలా అనేక కోణాలు ఉంటాయి, అవునా? సో ఇలాంటి కోణాలలో ఇప్పుడు మన సిబ్లింగ్స్ మధ్యలోనే మనకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ చాలా వేరే. ఒకటే ఇంట్లో మనం అందరం ఒక మాదిరిగా ఆలోచించాం. అవును, మనం ఇలా అనేక సందర్భాల్లో మనం జడ్జి చేసుకుంటాం. అయ్యో మీలాగా మీ అన్నయ్య లేడు, మీ అక్క లేదు, నువ్వు డిఫరెంట్గా ఉన్నావు అని మనమే చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇది మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఒకటే కుటుంబంలో మన మనస్తత్వాలన్నీ సమానంగా లేనప్పుడు ఇంకొక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, సో ఇక్కడ మనం చూడాల్సిన పారామీటర్స్ ఏంటంటే కనీసం ఒక 10లో 6 మ్యాచ్ అవ్వాలి. అబౌవ్ 50% చెక్ లిస్ట్. 10కి 10 ఎక్కడ ఉండదండి, ఎవరి దగ్గర ఉండదు. సో ఆ యావరేజ్గా 50% అబౌవ్ ఉంటే కొంత కంఫర్టబుల్గా కంపాటబిలిటీ ఉన్న రిలేషన్స్గా మనం చూడొచ్చు. సో ఈ ప్రాసెస్లో అడ్జస్ట్మెంట్ అంటే కేవలం అమ్మాయికే కాదు, అంటే యూజువల్గా సహజంగా అమ్మాయిలకు చెప్తారు, కొంత ఏమైనా ఉంటే సర్దుకుపో, నాకు కూడా చెప్పారు, మీకు కూడా చెప్పుంటారు. సో ఇలాంటి సర్దుకుపో అనేది ఈ రోజుల్లో అమ్మాయిలకి చెప్పేది ఒక పరంపర మనం చూస్తున్నాం. బట్ ఈ సర్దుకుపోవడం అనేది అబ్బాయిల నుంచి కూడా కొంత, అంటే ఇప్పుడు మనది పేట్రియార్కియల్ సొసైటీ కదా. సో యూజువల్గా మగవాడు ఇలా ఉంటే మనం అనుసరించాలి. ఫాదర్, ఇప్పుడు మన ఇంట్లో నాన్నగారు చెప్పింది వేదం అని ఇంట్లో ఉంటుంది, ఆయన చెప్పింది అమ్మ వింటారు, అందరూ వింటారు. అంటే చాలా కుటుంబాల్లో మన కన్వర్జేషన్ ఈ రోజుకి కూడా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ హోల్ ప్రాసెస్లో కొంత మన హోలిస్టిక్గా ఆలోచిస్తే కంపాటబిలిటీ అనేది మనం చూస్తే 10లో కనీసం ఒక 6 అబౌవ్ ఉండాలి. కనీసం అభిరుచులు, రుచులు, ఆలోచన విధానం మొత్తానికే ఉండదు. సో ఈ కంపాటబిలిటీ టెస్ట్ జరుగుతోందా సైంటిఫిక్గా? ఒకప్పుడు ఎలా జరిగేదంటే చెప్పమంటారా, ఇందాక మీతో అన్నట్టుగా ఈ పరస్పరం పెళ్ళిళ్ళు చేయాలంటే ఫలానా వాళ్ళ అబ్బాయి, ఆ ఇంటి అబ్బాయి అట్ట మంచి అబ్బాయి, మంచి సంస్కారవంతుడు, ఆ కుటుంబం మంచిది, వాళ్ళ అమ్మగారు చాలా మంచివారు, ఆ ఊరిలో వాళ్ళకి మంచి పేరుంది, దాన ధర్మాలు చేస్తారు, చక్కటి సంస్కృతి సాంప్రదాయం ఉన్న కుటుంబము, అందరూ వాళ్ళకి మంచి పేరు ఉంది ఊరిలో, వారి పేరు చెప్తే అని ఒక వర్డ్ మనం వినేవాళ్ళం. ఎందుకంటే చాలా ఈజీగా తెలిసిపోయేది. సో ఆ రకంగా కంపాటబిలిటీ అనేది ఫ్యామిలీస్ కూడా చూసేవాళ్ళం, బికాస్ దే హ్యావ్ అన్ అబ్జర్వేషన్. అంటే కొన్ని సంవత్సరాలు పరిసర ప్రాంతాల్లో వాళ్ళకున్న ఒక పేరు ప్రతిష్ట, వాళ్ళకున్న కొద్దిగా వాటి అవగాహనతో ఈ అబ్బాయి అయితే పలానా వాళ్ళు ఇంటి వాళ్ళు అయితే మంచి వాళ్ళు అండి, మన అమ్మాయిని ఇవ్వచ్చు, మన అబ్బాయిని కూడా ఇవ్వచ్చు, ఈ అమ్మాయి చక్కటి తల్లి, బంగారు తల్లి అని చెప్పుకునేవాళ్ళు. ఈ రోజు ఆ పాసిబిలిటీ ఉందా? మన పక్కన నెక్స్ట్ డోర్లో ఎవరున్నారో మనకి తెలియదు. ఒక అపార్ట్మెంట్లో ఉన్నా, ఒక ఇప్పుడు ఈ కాంప్లెక్స్లో ఉన్న, విల్లాస్లో ఉన్నా, అసలు పక్కన ఎవరు ఉన్నారో మనకు తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో మనకు. ఒకవేళ వెళ్ళి మనం మాట్లాడినా మన వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవుతారేమో మనం భయపడుతూ ఉంటాం. అసలు ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు మనతో? అవును, ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఏదో అవసరం కొద్దీ మాట్లాడుతున్నారు, అవసరం కావచ్చు, లేకపోతే అనుమానంతో చూసే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. సస్పిషన్, ఎందుకంటే ఎందుకు ఇలా అవుతుంది అనే సస్పిషన్ ఎక్కువైపోయింది, వీళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తున్నారని. దీస్ ఆర్ ఆల్ ద ప్రెసెంట్ డే ఛాలెంజెస్ అంటాను నేను. మరి ఇటువంటి వాటిల్లో మనం ఎలా అధిగమించచ్చండి అంటే, బేసిక్గా ఇప్పుడు సైకాలజిస్టులు, కౌన్సిలర్లు సజెస్ట్ చేస్తాం, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి అంటాం. కొద్దో గొప్ప అవగాహన, మీరు అమెరికా వెళ్ళిపోవాలో, లేకపోతే ఉద్యోగం వస్తుందో, లేకపోతే దుర్ముహూర్తాలు వచ్చేస్తున్నాయి సుముహూర్తంలో చేయాలనేది, సుముహూర్తం జీవితకాలం, ఆ సుముహూర్తాన్ని కాపాడుకోవాలి. కాబట్టి మనం ప్రతిసారి ఆ తొందరపాటు నిర్ణయాలతో కనుక ఇలాంటి అడుగులు మనం వేయలేం. సో లెట్ us బి ప్రాక్టికల్ ఇన్ ప్రెజెంట్ జనరేషన్. అసలు ఈ జనరేషన్ పెళ్ళిళ్ళు కూడా పోవటం లేదు, లివింగ్ రిలేషన్ స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. అండ్ ఉన్నత ధర్మశాసనాలే పర్వాలేదు అంటున్నాయి. నిన్నగాక మొన్న మీరు చూస్తే అస్సాంలో వీటిని కూడా లీగలైజ్ చేస్తూ, అంటే ఒక రకంగా ఎలాగా లివింగ్ రిలేషన్లో ఉంటే మీ యొక్క ఎంటైర్ డీటెయిల్స్ కూడా పొందుపరచాలి, రిజిస్టర్ చేసుకోవాలి. ఏంటి, పెళ్ళి కాదు, లివింగ్ రిలేషన్లో ఉంటున్నామని రిజిస్టర్ చేసుకోవాలి అని మొన్న అస్సాంలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అడ్వకేట్ గారు చెప్పాలి, అస్సాంలో దే సెడ్. అంటే లివింగ్ రిలేషన్షిప్స్ని మీరు దానికి మళ్ళీ శాంక్టిటీ అనేది మళ్ళీ క్వశ్చన్ మార్క్. సో లీగల్, చట్టపరంగా వాళ్ళకి ఏమన్నా రేపు పొద్దున సంతతి ఉంటే వాళ్ళకి చట్టపరమైన సంరక్షణ కోసమని ఈ రిజిస్టర్ అనేది పెడుతున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మనం పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాలా, లేకపోతే రోజు రోజుకి విపరీతమైన పరిణామాల్లో జరుగుతున్న మార్పులు, దేశంలో చట్టంలో జరుగుతున్న మార్పుల గురించి వాదించాలా అంటే, ఓవరాల్గా సరే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలి అంటే బేసిక్ కంపాటబిలిటీ
ఎక్స్ట్రాడినరీ అక్కర్లా, బేసిక్ కంపాటబిలిటీ. ఇందాక విన్నాను, పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు చాలా వైభవంగా చేస్తున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. షష్టి పూర్తుల వరకు ఎంతమంది వెళ్తారు చెప్పండి? ఫర్గెట్ అబౌట్ షష్టి పూర్తి, అది 15 years కలిసి ఉంటే గొప్ప అనేటట్టుంది. 15 years చాలా పెద్ద టైం మీరు చెప్తున్నారు. అంతేనా? అంటే నేనేమంటానంటే కోట్లు ఖర్చు పెట్టి ఏం ఖర్చు పెడుతున్నారు? ఎవరికి చూపిద్దామని? మీ ఇద్దరు పిల్లలు సంతోషంగా సుఖంగా ఉండాలి అనేది. మీరు డబ్బులు కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు సంతోషంగా ఉన్నట్ట కాదు. మీరు ఏదైతే ముఖ్యమైన అంశము ఇందాక చెప్పినట్టుగా మన వక్తలు కూడా, ఒక ట్రస్ట్, ఒక అండర్స్టాండింగ్, ఒక కాంప్రమైజింగ్ ఎబిలిటీ. నువ్వు బాగాలేనప్పుడు నేను నీతో ఉంటాను, ఐఎమ్ అ సపోర్టింగ్ పార్ట్నర్గా, నేను ఒక సపోర్ట్ సిస్టమ్గా ఉండాలి. సో ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది కనుక కుటుంబంలో లేకపోతే, ఈరోజు నీకు ఉద్యోగం పోయింది, నువ్వు వెళ్ళేస్తావా? లేకపోతే నువ్వు అనుకున్న దాంట్లో ఏదో అవ్వలేదు. సో విల్ యూ కీప్ టాంటింగ్ యువర్ పార్ట్నర్. సో పార్ట్నర్ని ఎట్లా రెస్పెక్ట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ రెస్పెక్ట్ అనేది పోయింది బికాస్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇండిపెండెన్స్ ఉంది. నాకు తెలిసి చాలామంది అమ్మాయిల పేరెంట్స్ కూడా, ఏమిటి నీకు వాడేం అవసరం లేదు, ఇదే భాష, నేను ఇది చాలా సార్లు విన్నా, ఇదే భాష. సో అంటే ఎవరు అవసరం లేదు, ఎవరికి ఎవరు అవసరం అలా కాదు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేదా, నీకేం అవసరం ఏంటి అని మాట్లాడతారు. ఏంటి కాళ్ళ మీద నిలబడ్డం ఉన్నప్పటికీ కూడా ఒక ఇమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా, ఈ రోజు మన 20లో ఉన్నాం, 30లో ఉన్నాం, అప్పుడు బాగానే ఉంటుంది. ద మూమెంట్ యూ క్రాస్ 40 దాటిన తర్వాత మీ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి చెప్పమంటారా? మానసికంగా మీ మానసిక కోణాల్లో కూడా మార్పులు బాగా జరుగుతుంటాయి, శారీరకంగా మార్పులు జరుగుతూ ఉంటాయి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా. ఒక 40 మిడ్ ఏజ్ రాగానే వాళ్ళల్లో ఉన్న ఆలోచనలు, ఆశయాలు, జరుగుతున్న ప్రతి దాంట్లో విపరీతమైన మార్పులు ఉంటాయి. అప్పుడు నిజంగా ఒక సపోర్ట్ సిస్టమ్గా పార్ట్నర్ ఉండాలి. దానికి పునాదే 20లో మీరు చేస్తున్న ఈ పెళ్ళిళ్ళు ఏవైతే ఉన్నాయో, ఆ కన్సిస్టెన్సీ, ఆ అడ్జస్ట్మెంట్ కేవలం ఆడపిల్లలే కాదు, అబ్బాయిలు కూడా. సో ఈ అడ్జస్ట్మెంట్, ఈ అండర్స్టాండింగ్ అనేది, ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది ఇరువైపులా, అమ్మాయి నుంచి అబ్బాయి నుంచి, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఒక దే ఆర్ ద సోల్ రెస్పాన్సిబుల్ ఎలిమెంట్స్ ఫర్ ద ఫ్యామిలీ టు రన్ అండి. సపోర్ట్ సిస్టమ్గా ఆడవాళ్లే ఉండాలంటే కుదరదు, మగవాడే ఉండాలంటే కుదరదు. మీరిద్దరూ ఒకళ్ళొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకుంటూ సపోర్ట్ సిస్టమ్గా లేకపోతే రేపొద్దున, ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు ఈ రోజు మీ అమ్మ నాన్న ఎవరైతే మిమ్మల్ని కరెక్ట్ అని మిమ్మల్ని వెనకేసుకొస్తున్నారో, వాళ్ళు ఒక సమయం తర్వాత డిమినిషింగ్ దీంట్లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళ పాత్ర ఏమి ఉండదు. మీరు ఇంకొక సెట్ ఆఫ్ ఏజ్లోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ మీరు లోన్లీనెస్, డిప్రెషను, సొసైటీ నుంచి వచ్చే ఎదురుదాడులు, మానసికంగా అన్ని రకాలుగా, సామాజికంగా అక్కడ మీరు చాలా కోల్పోతారు. సో నేను అక్కడ కోల్పోతారు, ఫర్దర్గా మోసపోతారు. అన్నీను అది రెండు వైపులా జరుగుతుంది. నేనేమంటానంటే, ఒక పునాది నమ్మకం, ఒక రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఒక అడుగైతే నేను ఒక అడుగు అవ్వాలి అనే ఒక ఆలోచన. ఈరోజు సప్తపది ఒక 7 అడుగులు వేస్తున్నామంటే దెర్ ఇస్ అ శాంక్టిటీ, దెర్ ఇస్ అ సైంటిఫిక్ రీజనింగ్. నీకు ఏ సమయంలో అయినా మనకి, అందుకే ఒక స్టోరీస్ ఉండేవి, నలమహారాజు దమయంతి లాగా, సీతారాముల్లాగా. అంటే ఇక్కడ నువ్వు అలా చెయ్యని అర్థం కాదు. అక్కడ ఎంటైర్ ఫిలాసఫీ ఏంటంటే, బీ ఏ సపోర్ట్ సిస్టమ్. వెన్ యూఆర్ అ సపోర్ట్ సిస్టమ్, మీరే సపోర్ట్ సిస్టమ్గా ఉంటే ఆ మనిషి కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది, డిప్రెషన్లోకి లోన్ అవ్వడు. ఒక మనిషి సక్సెస్ అవ్వడానికి, ముందుకు వెళ్ళడానికి కూడా లైఫ్ పార్ట్నర్ భాగస్వామ్యం అనేది చాలా కీలకం. అది వైఫ్ కావచ్చు, భర్త కావచ్చు. సో ఈ ప్రాసెస్ జరిగినప్పుడు ఎక్కడ కూడా అనర్థాలు జరగవండి. ఇన్కమ్ సెక్యూరిటీ అనేది ఈ రోజుల్లో రిలేషన్స్లో కీలకమైన ఆస్పెక్ట్. చాలా రిలేషన్స్ విడిపోవడానికి కూడా కారణం అది ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ. ఈ ఇన్సెక్యూరిటీని మీరు పెళ్ళిళ్ళు ఆర్భాటంగా చేస్తున్నారు. ఈరోజు డబ్బు ఉంది, రేపు ఉండకపోవచ్చు, రేపు ఇంకేదో జరగచ్చు, ఇంకొకటి ఏదో జరగచ్చు. మీరు అబ్బాయికైనా అమ్మాయికైనా మీరు వరకట్నం అని చెప్పక్కర్లా. మీరు మీ పిల్లల పేరు మీద మీకు ప్రేమ ఉంటే వాళ్ళ మీద ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్, ఒక సెక్యూరిటీ ఆస్పెక్ట్గా వాళ్ళకి ఇవ్వండి. బాధ్యత నేర్పించండి, ఎలా వ్యవహరించాలో నేర్పించండి, ఫైనాన్షియల్ డిసిప్లిన్తో ఎలా ఉండాలో నేర్పించండి. ఒకవేళ నిజంగా మీ పార్ట్నర్కి కష్టమో నష్టమో వస్తే మీరు ఒక సపోర్ట్ సిస్టమ్గా ఎలా నించోవాలో చెప్పండి. మీరు ఎంత సున్నితంగా పెంచుతున్నారో మీ పిల్లల్ని, మీరు ఛాలెంజెస్ని, స్ట్రెస్ మేనేజ్మెంట్ని ఎలా అధిగమించాలో చెప్పట్లేదు. ఒక క్లిష్టమైన పరిస్థితి లైఫ్లో వచ్చింది, దాన్ని మీరు ఎలా అధిగమించాలో వాళ్ళకి చెప్పటం లేదు. మీరు వాళ్ళని ఆ ఎబిలిటీతో వాళ్ళని పెంచట్లేదు, మీరు వాళ్ళని చాలా సున్నితంగా పెంచుతున్నారు. వాళ్ళని క్రైసిస్ మేనేజ్మెంట్లో తొయ్యబడితే ఆ క్రైసిస్ నుంచి బయటికి ఎలా రావాలో మీరు చెప్పటం లేదు. సో ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడైతే ప్రాపర్గా ఇవాల్వ్ అవుతాయో ఫ్యామిలీస్లో, ఎస్పెషలీ కపుల్స్లో, వాళ్ళ టుగెదర్ ఆ మేనేజ్మెంట్లో,
అండ్ ఐమ్ షూర్ దిస్ విల్ బీ ఓవర్కమ్డ్. ఎందుకంటే క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది ప్రతి కపుల్కే వస్తుంది, 100% వస్తుంది. దాన్ని ఎంత సమర్థవంతంగా మనం దాన్ని చేయగలిగితే, ఆ కుషన్ ఇవ్వగలిగితే, ఐఎమ్ షూర్ ఇది స్వర్గసీమ. అద్భుతమైన ఇదేంటంటేనండి, భగవంతుడు ఇచ్చిన ఆ బంధము, ఇట్స్ అ బ్యూటిఫుల్ బాండ్. ఇంకెవరికి ఎవరో ఇద్దరు 2 కుటుంబాలు ఎవరికి అసలు పరిచయం లేని 2 వ్యక్తులు కలిసి జీవితాంతం కలిపి నడిచే ఒక అద్భుతమైన ప్రయాణాన్ని, ఆ ప్రయాణం హాయిగా ఉంచుకోవాలా బాధపడాలా అని మన చేతుల్లోనే ఉంటుంది. అమ్మాయి చేతిలో ఉంది, అబ్బాయి చేతిలో ఉంది, ఏ ఒక్కరి చేతిలో లేదు. రైట్. బోత్ టుగెదర్ కెన్ మేక్ అ సక్సెస్ఫుల్ లైఫ్ టుగెదర్. సైలెంట్గా భరించే కాలం పోయింది. ఎట్ ద సేమ్ టైం చీటికి మాటికి కూడా సెక్షన్స్ ఇంతకుముందు 498 ఎట్లయితే మిస్యూజ్ అయిందో అట్లాగా చాలామంది విక్టిమ్స్ కూడా ఉన్నారు. కానీ దాన్ని కూడా మిస్యూజ్ చేసే ఆడవాళ్ళు ఉన్నారు. సో చట్టాన్ని అది పదునున్న కత్తి 2 వైపులా. సో మనం దాన్ని ఎలా వాడుకుంటాం అనే దాని మీద, కూరగాయలు కట్ చేయొచ్చు, పీకలు కోయొచ్చు అనే దాని మీద 2 తీసుకుంటే మనం దాన్ని కన్స్ట్రక్టివ్గా వాడుకుందాం. టుడే వీఆర్ మోర్ ఎంపవర్డ్, ఇంకా ఎంపవర్డ్. మన దగ్గర ఇంతకు ముందు కంటే ఇప్పటికి ఇంకా చాలా వనరులు మన మధ్యలో ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విక్టిమ్గా ప్లే చేయబడద్దు. ఎందుకంటే ఇదే వనితా ఛానల్లో ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి డబుల్ పీజీ తెలుసా అండి? ఆ అమ్మాయి డబుల్ పీజీ. మొదటే అత్తమామలు హెరాస్ చేస్తూ ఉన్నారు, ఆ భర్త హెరాస్ చేస్తారు. లిటరల్గా సినిమాలో చూపించినట్టు గ్యాస్ లీక్ కూడా చేశారు. ఒక బాబు పుట్టాడు అమ్మాయికి. పుట్టిన తర్వాత కూడా వీళ్ళలో కంపాటబిలిటీ ఏం లేదు. అదే హెరాస్మెంట్, థ్రెటనింగ్ హర్ టు కిల్ హర్. అది లైవ్లో అమ్మాయి మనకి ఫోన్ చేసింది, ఇక్కడే వనితలో చేసి, అడ్వకేట్ గారు ఉన్నారు, నేనున్నాను, మాట్లాడుతుంటే, అమ్మ మరి ఎందుకు అమ్మ అంటే, మా పేరెంట్స్ మమ్మల్ని నువ్వు చచ్చినా బతికినా ఇంకా నీకు పుట్టిల్లు కాదు, నీకు అత్తిల్లే, నువ్వు అక్కడే. అంటే ఈ ప్రెస్టీజ్ వల్ల పేరెంట్స్ ఏం చేస్తున్నారు చెప్పమంటారా? ఒక నిండు జీవితాన్ని బలి తీసుకుంటున్నారు. అమ్మాయి నోరు తెరిచి అన్నీ భరించి, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను బేర్ చేయలేను, ఆ అన్ని సీమలు దాటి ఆ అమ్మాయి అంత ఇది అవుతే, అమ్మ నాన్నకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నా చెప్పమంటారా? నువ్వు చచ్చినా బతికేనా, నీకు ఇప్పుడు ఇంక అత్తారిల్లే, పుట్టింటికి రావద్దు, అక్కడే చచ్చిపోన్నారటండి. ఆ అమ్మాయి డబుల్ పీజీ. మరి ఏం చెప్పా? షీఈ్ ఎడ్యుకేటెడ్. ఆ అమ్మాయి ఎడ్యుకేటెడ్, ఆ అమ్మాయి చదువుకుంది, ఆ అమ్మాయికి చట్టం తెలుసు, న్యాయం తెలుసు. బట్ ఒక ఇమోషనల్ ఎంటాంగిల్ ఎలా పడిపోయింది? ఇంటికి వెళితే పుట్టింటి వాళ్ళకి ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ, కూతురు ఇంటికి వచ్చేసింది అని. నిశ్చల గారు, అండ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు జస్టిస్ ఫర్ దీపిక, జస్టిస్ ఫర్ త్విష అని సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ చేస్తున్నారు. ఇలాంటి క్యాంపెయిన్స్ చేయడం వల్ల అత్తింట్లో వాళ్ళు కానీ భర్త బిహేవియర్లో కానీ ఏమైనా చేంజ్ వస్తుందంటారా? ఇలాంటివి చూసి వాళ్ళు ఏమైనా భయపడతారంటారా? అమ్మాయి అయితే వెళ్ళిపోయింది, నష్టపోయింది పేరెంట్స్. ఆ అమ్మాయి జీవితం, అమ్మాయి నష్టపోయింది. అమ్మాయి అంత చదువుకుని స్వతంత్రంగా ఎందుకు ఆలోచించలేకపోయిందో నాకు అర్థం అవ్వలేదు. రీసెంట్లీ నాకు ఒక క్లయింట్స్, ఒక ఫీమేల్ క్లయింట్, షీఈ్ ఎంబీబీఎస్ డాక్టర్, ఎండీకి ప్రిపేర్ అవుతుంది అమ్మాయి. ఆ టైంలో ఒక మంచి మ్యాచ్ వస్తే వాళ్ళ పేరెంట్స్ బెంగళూరులో, కర్ణాటక వాళ్ళు, వెల్ సెటిల్డ్, మనకంటే ఒక స్టెప్ హెడ్ ఉన్నారు ఫైనాన్షియల్ అని చెప్పి పెళ్లి చేశారు. వాళ్ళు ఈ అమ్మాయి ఎంట్రన్స్ రాయడానికి, మళ్ళీ ఎండీ చేయడానికి కూడా ఫైనాన్షియల్లీ మేము హెల్ప్ చేస్తాము అని చెప్పి ప్రామిస్ చేసి ఈ అమ్మాయి అందంగా ఉంటుంది పెళ్లి చేసుకున్నారు. చేసుకుని వెళ్ళిన నుంచి ఆ పిల్లోడు కొంచెం సాడిస్ట్, రూమ్లోంచి బయటకు రానిడు, వాళ్ళ మామగారితో కూడా మాట్లాడినాడు, వాళ్ళ బ్రదర్తో మాట్లాడినాడు, కొట్టడము, అమ్మాయిని ఫిజికల్ అబ్యూస్, మెంటల్ అబ్యూస్. మొన్న డిసెంబర్లోనే మ్యారేజ్ అయింది. విత్ ఇన్ 4-5 months ఆ అబ్బాయి ట్రూ కలర్ హీ స్టార్టెడ్ షోయింగ్. ఆ అబ్బాయి ఆ శరీరం మీద అంతా గాయాలు ఉన్నాయి అమ్మాయికి ఫిజికల్లీ. అమ్మాయి వచ్చి ఏడుస్తూ ఇలా ఎదిరించినట్లు, అంటే క్వశ్చన్ చేసింది, ఎదిరించడం కూడా కాదు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నువ్వు నా వైఫ్, నీ మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి, నువ్వు ఎండీ చేయొద్దు, ఏం చేయొద్దు, నిన్ను ఎంబీబీఎస్ డాక్టర్ని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానంటే, నా ఓల్డ్ పేరెంట్స్కి ఎప్పుడన్నా హెల్త్ సరిగ్గా లేకపోతే వాళ్ళని చూసుకోవడం కోసం చేసుకున్నాను నేను. స్టెథోస్కోప్ వేసి బీపీ, షుగరు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేయడానికి నిన్ను చేసుకున్నాను, అంతేగాని దానికి ఒక నర్సును పెట్టుకుంటా అదే అయిపోయిండేది. అమ్మాయి ఆ మాట అడిగింది, నువ్వు ఒక నర్సు పెట్టుకోవచ్చు కదా, నన్ను ఎందుకు చేసుకున్నావు అని అడిగింది. ఇప్పుడు మళ్ళీ స్టార్టెడ్ బీటింగ్. లాస్ట్లీ ఫైనల్లీ వాట్ హ్యాపెండ్, పేరెంట్స్కి చెప్పింది, ఫోన్ చేసి చెప్తే పేరెంట్స్ ఇక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళారు.
ఆ అమ్మాయి వెళ్ళారని మళ్ళీ ఏదో కాంప్రమైజ్ మీటింగ్ అయ్యి అందరూ మధ్యలో వచ్చి కూర్చుని అంతా చేసి పేరెంట్స్ అట్లా వెళ్ళిపోయినాక ట్రైనో బస్సో ఏదో ఎక్కారు వాళ్ళు హైదరాబాద్కి. ఆ ఫోన్ ఎత్తి పగలగొట్టేశాడు, ఆ సిమ్ కత్తెర పెట్టి కట్ చేసాడు అబ్బాయి. వీళ్ళకి ఇక్కడ కమ్యూనికేషన్ లేదు 25-30 డేస్. వీళ్ళు భయపడిపోయి ఎంతమందినో పంపించి ఎవరిని ఇంట్లోకి ఎంటర్ అవ్వనిట్లే. మొత్తానికి వీళ్ళే వెళ్ళారు. ఫైనల్లీ వెళ్ళి అసలు ఇదేంటంటే పోలీస్ స్టేషన్లో కాంప్రమైజ్ లాగా, కాంప్రమైజ్ కూడా కాదు అది, ఎవరి థింగ్స్ వాళ్ళు తీసుకున్నట్టు. ఆ అబ్బాయి ఏం చేశాడు, వాళ్ళు పెట్టిన బంగారం వాడే తీసేసుకున్నాడు, వీళ్ళు పెట్టిన బంగారం కూడా వాడే తీసుకుని, అమ్మాయి 12 వీక్స్ క్యారింగ్ అనుకుంటా అప్పటికి. అదొక బర్డెన్ అమ్మాయికి. ఒక మెసేజ్ పెట్టాడు ఇక్కడికి వచ్చేసాక, ఐ హ్యావ్ సీన్ దట్ మెసేజ్. అంటే నాకు మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపించింది. ఐఎమ్ నాట్ బోదర్డ్ అబౌట్ యూ, ఐఎమ్ ఓన్లీ బోదర్డ్ అబౌట్ మై అన్బోర్న్ సన్ ఆర్ డాటర్. ఆబ్లిక్ పెట్టి పెట్టాడు అనమాట, అన్బార్న్ చైల్డ్ అని చెప్పి పెట్టాడు, ఆబ్లిక్ పెట్టి. అంటే హీఈస్ ఓన్లీ బోదర్డ్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మై అన్బార్న్ చైల్డ్ అని పెట్టాడు. అంటే హీఈస్ నాట్ బోదర్డ్ అబౌట్ వైఫ్ అనమాట. ఇట్లా అంటే పేరెంట్స్ కూడా వాళ్ళిద్దరు బాగున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, అత్త మామవి. పిల్లల్ని ఎలా పెంచగలిగారో అర్థం కాలేదు నాకు. అబ్యూజ్ చేయడమో, కొట్టడమో, ఫిజికల్ అబ్యూజ్. ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి సైకలాజికల్లీ ఏమన్నా ట్రామా ఏమన్నా హ్యాస్ అండర్గానో ఏమో తెలియదు నాకు. వెల్ ఎడ్యుకేటెడ్, మంచిగా వెల్ సెటిల్డ్ ఫైనాన్షియల్లీ. కానీ ఇలాగా ఆ అమ్మాయి ఏం చేసింది, I don't want this pregnancy, I want to terminate this. She came to a conclusion. అది ఎంత బాధాకరంగా ఉన్నాయంటే ఇలాంటి స్టోరీస్ వింటుంటే. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ అదే ఇందాక అన్నట్లు చావైనా బతుకైనా హస్బెండ్తో అక్కడే చచ్చిపో అని అంటారు. ఈ పేరెంట్స్ మాత్రం అలా అనలేదు. ఎడ్యుకేటెడ్, లేదు నా కూతురికి ఇక్కడ ఫిజికల్ అసాల్ట్ ఉంది, కొడుతున్నాడు, అబ్యూజ్ చేస్తున్నాడు, ఓరల్ అబ్యూజ్ చేస్తున్నాడు, నేను వీ కాంట్ టేక్ ఇట్. ఇది కాదు లైఫ్. ఈ అమ్మాయిని మేము ఎందుకు కనలేదు. ఈ అమ్మాయి ఇంకా చాలా తెలివైంది. ఈ అమ్మాయి అన్ని అవార్డ్స్ తీసుకుంది, చిన్నప్పటి నుంచి క్లాస్లో టాపర్ అమ్మాయి, ఎంబీబీఎస్లో టాపరు. ఆ అమ్మాయిని నేను ఎండీ చదివించాలి మేడం, నాకు ఇది లైఫ్ కాదు, మేము తప్పు చేసాం, పెళ్లి చేసి సెటిల్ చేద్దాం, 25 yearsకే పెళ్లి చేసాం, మేము తెచ్చేసాం. అయితే వాళ్ళ రిలేటివ్స్ కూడా నాకు నోన్, వాళ్ళు వచ్చి నా దగ్గర అంటున్నారు, ఎలాగా మీరు ఇలాగ విడదీయాలని ఎలా అనుకుంటారు మేడం మీరు, వాళ్ళు పచ్చని సంసారంలో నిప్పులు పోసినట్టు వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చేశారని. ఇది అంటే మన సమాజపు గొంతు ఇది. వాళ్ళకి ఏం కనబడలేదంటారా అప్పుడు జరిగింది? వాళ్ళు అలా కొడతారు మేడం, ఫిజికల్లీ కొడతారు, ఓరల్లీ అబ్యూస్ చేస్తారు, కానీ పడాలి మేడం, కొన్ని రోజులు అయితే సర్దుకుంటుంది. ఎవరైనా చెయ్యేందుకు ఎత్తాలి, మనం చెయ్యెత్తకుండా కొట్టకుండా ఎంత బాగా పెంచుకున్న పిల్లల్ని అసలు ఒక ఆడదాని మీద చెయ్యెత్తేవాడు, వాడెంత ఆడదాని మీద ప్రతాపం చూపించాలనుకునేవాడు వాడొక అంటే యూజ్లెస్ ఫెలో, వాడు అసలు మగాడు కాదు నా దృష్టిలో. అసలు ఫిజికల్లీ ఎందుకు కొట్టాలి పిల్లల్ని, అది నాకు బాధ కలిగింది. అయితే నేను చెప్పాను, కొన్ని రోజులు ఆగమ్మా, టైం తీసుకో, డిసైడ్ చేసుకో, నువ్వు వెంటనే ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవద్దు, కలిసి ఉండమని నేను అన్నాను. కానీ కొన్ని రోజులు కోపాలు తగ్గుతాయేమో చూద్దాం, అబ్బాయి వచ్చి సారీ చెప్తాడేమో, మళ్ళీ మారుతాడేమో. మేడం సారీ చెప్తాడు కానీ మారడు. అయితే అబ్బాయికి సైకాట్రిక్ ప్రాబ్లం ఏదో ఉంది, సైకాట్రీ. అబ్బాయి అంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని చెప్తుంది. అలాంటి పిల్లల్ని, ప్రాబ్లమాటిక్ పిల్లలకి పెళ్లి చేయడమే పెద్ద తప్పు పేరెంట్స్. అవి కొంచెం చూసుకోవాలి పేరెంట్స్. మన పిల్లలు అయితే అయి ఉండొచ్చు, కానీ వేరే ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టేట్టు చేయకూడదు కదా. జస్ట్ ఏ కేసులా, ఐ జస్ట్ కోటెడ్ ఏ కేసులా. ఇప్పుడు ఈ త్విష శర్మ అమ్మాయి కొంచెం ఇండిపెండెంట్గా ఎందుకు ఆలోచించలేకపోయింది? చిన్నప్పుడు అంతా వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన బూస్టప్ తోటి, ఎంకరేజ్మెంట్ తోటి అన్నీ సాధించగలిగిన అమ్మాయి, చదువుకుంది, ఐటీ ప్రొఫెషనల్ అనుకుంటా, మళ్ళీ మోడల్ అయింది, ఏం చేయాలనుకుంటే అది చేసింది అమ్మాయి. ఒక చిన్న పెళ్ళి, ఒక 4-5 months వ్యవధిలో చనిపోవాలనే నిర్ణయం ఎందుకు తీసుకుందో, ఓన్లీ సమాజానికి భయపడి చనిపోవాలనుకుంది అమ్మాయి. అది చాలా అంటే మనము వాళ్ళని కొంచెం ధైర్యం ఇవ్వగలగాలి, సపోర్ట్ ఇవ్వగలగాలి. ఇంకొకటి, ఆడపిల్లలకి నాట్ ఓన్లీ మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కాదు, సమాజంలో మన ఫ్రెండ్స్ కూడా ఉండాలి. కొంచెం మనసు విప్పి చెప్పుకోగలిగిన వాళ్ళు. మనం ఒకరికి చెప్తే 50 మందికి చెప్పేవాళ్ళు కాకుండా మనసులో పెట్టుకొని మనకు మంచి సలహాలు ఇచ్చి మంచి మార్గంలో నడపగలిగే ఫ్రెండ్స్ని ఎవరినన్నా డెవలప్ చేసుకొని ఉంటే బాగుండేదేమో అమ్మాయి. కొంచెం దానికి చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు అనుకుంటా, షేర్ చేసుకోవడానికి, ఎక్సెప్ట్ పేరెంట్స్, బ్రదర్, ఇంకెవరికి చెప్పుకోలేకపోయింది అమ్మాయి. దానివల్ల కూడా ఇబ్బంది పడినట్లుంది అమ్మాయి. అంటే ఇప్పుడు అత్తగారు కోడలతో ఎలా ఉంటుంది?
వాళ్ళ అత్తగారు ఆవిడతో ఎలా ఉందో అలా ఉంటుందా, లేకపోతే వాళ్ళ అత్తగారు తనతో అలా లేదు కాబట్టి నేను నా కోడలతో ఇలా ఉండాలని ఎందుకు అనుకోవట్లేదు అంటారు? అసలు అలాంటి పారామీటర్స్ కానీ అలాంటి ఒక సెట్ ఆఫ్ రూల్స్ కానీ మనకేమి లేవు అసలు. అంటే వాళ్ళ అత్తగారు ఆవిడతో ఎలా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి మారుతుంది. ఇంకొకటి మీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు ఒక్కటి, ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఫిజికల్ టార్చర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఫిజికల్ టార్చర్ కన్నా మెంటల్ టార్చర్ అన్నది చాలా ఎక్కువ సివియర్గా ఉంటుంది. ఎందుకంటే ఒక దెబ్బ కొట్టారనుకోండి, ఆ తర్వాత దాన్ని మర్చిపోతాం. కానీ అన్న మాటలు ఎలా ఉంటాయంటే అది మీరు బయటకు చెప్పుకోలేరు, మర్చిపోలేరు. ఇప్పుడు ఈఎంఐ కేసులో జరిగింది, ఈఎంఐ కాదు చాలా మంది కేసుల్లో జరిగేది ఏంటి అంటే ఎక్కడ మీకు బయట దెబ్బలు కనిపించవు, కానీ మనసులో ఆ మాటలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ చిన్న యాక్షన్స్, వాళ్ళు ఆ వెటకారాలు కానీ మాట్లాడడం కూడా వెటకారంగా మాట్లాడడం కానీ, అవి తిన్న అన్నం పెడుతూనే తిను అది ఒకలాగా అన్నం అందరూ తింటారు, ఈ వీళ్ళకి అన్నం పెట్టేట ఒకలాగా. ప్రతి చిన్న పనిలో కూడా ఏంటంటే అది చెప్పుకోలేని బాధ. ఇప్పుడు ఈ త్రిష కేసులో కూడా మనం చూస్తుంటే బహుశా అమ్మాయికి ఫిజికల్ టార్చర్ కన్నా ఆ మెంటల్ టార్చర్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ ఉంటుంది. అది నిజంగా ఎవరికి చెప్పినా కూడా నమ్మరు. అదేంటమ్మా ఒక మాటే కదా అంది, వాళ్ళు పెద్ద ఆవిడ కదా ఒక మాట అంటే పెద్ద ఆవిడే, కానీ అది కొన్ని మాటలు అంత ఈజీగా తీసుకోలేము. ఈవెన్ మనం యాజ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఇప్పుడు మనం ఎంత ఎవరైనా ఏదనండి చిన్న మాట అనగానే మనకు చాలా కోపం వస్తుంది. అలా ఎందుకన్నా ఇంకొకటి ఇప్పుడు మాట్లాడింది మనం అబ్బాయి సైకలాజికల్ డిజార్డర్స్ అన్నప్పుడు చాలామంది అగ్రెషన్ అంటే కోపాన్ని డిజార్డర్ కింద ఎవరు చూడట్లేదు, కానీ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా కేసెస్ నేను చూస్తున్న కేసెస్ మేము జనరల్గా చూస్తుంది కూడా ఏంటంటే మా వాడు ఇంపల్సివ్ అండి, మా వాడు షార్ట్ టెంపర్ అండి, మా వాడికి కోపం తొందరగా వచ్చేస్తుందండి. పెళ్లి సంబంధంకి వెళ్ళినప్పుడు ఈ ముక్క చెప్పాలి కదా. ఇప్పుడు మీ వాడికి షార్ట్ టెంపర్ అన్నది నీకు తెలుసు, వచ్చిన అమ్మాయికి తెలీదు, మిగతా వాళ్ళకి తెలియదు కదా. అలాగే మీ వాడికి ఇంపల్సివ్గా వెంటనే కోపం వస్తుంది, ఇంపల్సివ్గా మాటలు డెసిషన్స్ అన్నది అది మీకు తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలియదు. అంటే అగ్రెషన్ అన్నది అండ్ ఆ అగ్రెషన్ కూడా హై లెవెల్ ఆఫ్ అగ్రెషన్. అంటే ఆ కోపం వస్తే ఏం మాట్లాడతారో తెలీదు, ఏం చేస్తారు, నిజంగానే ఇట్స్ లైక్ ఇది డిజార్డర్. ఎందుకంటే ఇప్పుడు మేము యాంగర్ మేనేజ్మెంట్ గురించి ఎంత మాట్లాడినా ఎంత చేసినా కూడా అసలు నేను యాక్సెప్టే చేయలేదు. నాకు కోపం వస్తే తగ్గిపోతుంది, నేను తర్వాత చాలా ప్రేమ చూపిస్తానంటే అరే నీ ప్రేమ ఎవరికి కనపడదు, కానీ నీ కోపం మాత్రం కనిపిస్తుంది. వాళ్ళు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి. ఎందుకంటే అని ఇంకొకటి అంటే వాళ్ళతో బతుకు చాలా అన్సర్టనిటీ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కోపం చూస్తుందో తెలియదు, ఎప్పుడు ప్రేమ చూపిస్తాడు తెలుసు. వీ కాంట్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్ కదా. వీడికి ఎప్పుడు అంటే సార్ మీరు ఏ పని చేస్తున్నా కూడా బాబాయ్ ఈ పని చేస్తే కోపం వస్తుందా, అంత భయపడుతూ జీవితం నడపాలంటే చాలా కష్టం. మొన్నటి పొద్దున్న లేచిన తర్వాత ఏం జరుగుతుందో దేని ఎలా మెంటల్గా ఎలా ప్రిపేర్ అవుతామండి. ఎందుకంటే చిన్న మంచినీళ్ళ గ్లాస్ ఇస్తున్నాం, గ్లాస్ కింద నీళ్ళు వలికే దానికి కూడా కోపం రావచ్చు. టీ అడిగాడు, రెండో కాల్లోనే రాలేదు. సో ఈ అగ్రెషన్ అంటే ఇప్పుడు మనం చాలా కొట్టిపడేస్తాం కదా, అదే ఉంది ఫిజికల్ మెంటల్గా నిజంగానే చాలా మందికి అమ్మాయిలకి ఉంది, నేను ఒప్పుకుంటాను. కానీ అబ్బాయిల్లో ఈ యాంగర్ అన్నది అగ్రెషన్ అన్నది పెద్ద మేజర్ ఇష్యూ. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు అత్తగారింటికి పుట్టింటి వాళ్ళు వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ బిహేవ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే చాలా బాగుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అంత బాగున్నారు నీకేంటి ప్రాబ్లం అడ్జస్ట్. అందుకంటే అంటే మనం ఒక మ్యానిపులేటివ్ పర్సనాలిటీస్ అంటాం, మనం మాట్లాడేటప్పుడు మ్యానిపులేటివ్ పర్సనాలిటీస్ అంటాం. సో ఐ గోయింగ్ టు సైకలాజికల్ లాంగ్వేజ్. ఎందుకంటే ఈ మ్యానిపులేటర్స్ ఎలా ఉంటారంటే బయట వాళ్ళు అందరి దగ్గర చాలా బాగుంటారు, ఎవరికి అసలు డౌట్ కూడా రాదు. అసలు ఇలా వీళ్ళ అసలు రూపం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఓన్లీ వైఫ్ దగ్గర, ఓన్లీ 99% భార్య దగ్గర. మీరు అన్నారు చూసారా మీ అత్తగారు అని చెప్పారు చూసారా, మేబీ వాళ్ళ అత్తగారు కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ బిహేవియర్ అనుకోండి. కోడల్ని ఇంట్లో ఎది చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే అబ్బాయి ఎదురుగుండా మిగతా వాళ్ళ ఎదురుగుండా ఆవిడ అత్తగారు ఏమీ మాట్లాడు, ఓహో మా అమ్మ దేవత ఓకే, అదే అబ్బాయి అటుపక్క వెళ్ళండి ఆవిడ అసలు. సో మేబీ ఒక రకంగా ఆవిడ అది ఫేస్ చేసి ఉండొచ్చు,
నేను అన్నది ఇందాక మేడం చెప్పారు కదా, కంపాటిబిలిటీలో నాకైతే ఇవి ఏమైనా ఉన్నాయా, ఇలాంటి సైకలాజికల్ డిసార్డర్స్ ఏమైనా ఉన్నాయా అన్నది ముందు అసలు చెక్ చేయించుకోవాలి. ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు నేను జనరల్గా ఇప్పుడు అడుగుతాను, అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, మెడికల్ వి కూడా చెక్ చేస్తారు, బట్ ఇవి చేయరు. ఇవెవరు చెయ్యరు కదా, ఎందుకంటే యాటిట్యూడ్స్ అది మీకు ఎప్పుడు తెలుస్తుందంటే మీతో వాటి కొన్నాళ్ళు సేల్ చేసినప్పుడే వస్తుంది. అని ఇంకొకటి ఏంటంటే మేము పెళ్లికి ముందు మాట్లాడుకున్నారంటే మాట్లాడుకున్నామని ఏం మాట్లాడుకున్నా, నీకేమి ఇష్టం నాకేమి ఇష్టం, ఇక్కడికి వెళ్దాం, అది తిందాం, ఇది తప్పించి రియల్ గానే అసలు ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలా బిహేవ్ చేస్తారో అసలు ఏంటి, ఒక్కొక్కసారి రెడ్ ఫ్లాగ్స్ అంటాం మనం కదా, తెలిసిపోతుంది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే తెలుస్తుంది. ఆ అమ్మాయికి తెలిసినప్పుడు ఆ అమ్మాయి కొంచెం చూసుకోవాలి, అవి చూసుకోవాలి, ఎందుకంటే ఇగ్నోర్ చేసేస్తారు, ఏం కాదులే ఏదో మాట్లాడేస్తారు. సో ఒక అమ్మాయి కనుక ఆత్మహత్య చేసుకుంది అంటే ఆ వెనకాతలు ఎంత స్ట్రగుల్ ఆ అమ్మాయి పడి ఉంటుంది. అమ్మాయి కోప్ చేసుకోలేకపోవచ్చు, మేబీ ట్రై చేసి ఉండొచ్చు, చాలా చేసి ఉండొచ్చు, కానీ ఇంకా అల్టిమేట్గా నాకు ఇంకా వేరే ఏది లేదు, ఒక్కటే నాకు శరణ్యం అనుకున్నప్పుడు డెఫినెట్గా ఆఫ్కోర్స్ అది రైట్ స్టెప్ కాదు, షీ షుడ్ ఫైట్ కదా. ఆ ఫైట్ చేసే మధ్య ఏంటంటే నాకు ఒకలాంటి హోప్లెస్నెస్ వచ్చేస్తుంది. నాకు అసలు ఈ జీవితంలో నాకు అంత డార్క్నెస్సే కనిపిస్తుంది, ఎక్కడ హోప్ లేదు. సో నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఓన్లీ సూసైడ్, బట్ దట్ ఈస్ నాట్ ద అల్టిమేట్ గోల్, దట్ ఈస్ నాట్ అల్టిమేట్ స్టెప్. యమున గారు, డివోర్స్ ఈజ్ బెటర్ దాన్ డాటర్స్ డెత్ అని న్యాయస్థానం కూడా మాట్లాడడం జరిగింది. ఈవెన్ ట్విషా వాళ్ళ ఫాదర్ కూడా చాలా ఎమోషనల్ అయ్యి దీని గురించి మాట్లాడడం జరిగింది. మనకి లెవెల్స్ ఉంటాయి, బేరబుల్ లెవెల్స్ ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి, ఆడవాళ్ళకి ఉంటాయి, మగవాళ్ళకి ఉంటాయి. ఆ మోతాదు దాటి గనక వెళ్ళి అసలు దాన్ని మనం మేనేజ్ చేసుకోలేకపోతున్నాం, అసలు రిజాల్వ్ చేసుకునే పరిస్థితులే లేవు, ఆస్కారమే లేదు. సో ఇక్కడ ఏంటనంటే ఆ వర్డ్లో చాలా డీపర్ మీనింగ్ ఉంది, అండ్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇట్స్ అ బిటర్ రియాలిటీ. అన్బేరబుల్ అయినప్పుడు మనిషి చావు వరకు వెళ్ళిపోతున్నాడు, ఇంకా నేను భరించే స్థాయికి లేను అన్నప్పుడు అందులో కంటిన్యూ చేయడంలో ఎటువంటి అర్థం లేదంటాను నేను. అది సామాజికంగా, మానసికంగా, శారీరకంగా ఎవరికి ఇంకప్పుడు అక్కడ ఎవరు రారు, మనం మాత్రమే ఉంటాం. ఇప్పుడు సమాజం, ఇప్పుడు చాలా వరకు ఇందాక డిస్కస్ చేస్తున్న ఆస్పెక్ట్స్లో సమాజం అనేది ముందు మన కళ్ళ ముందు కనపడేది మన పర్సనల్ లైఫ్ కాదు, సొసైటీ మన గురించి ఎలా చిత్రీకరిస్తుంది. ఎగ్జాంపుల్, తన సొంత కుటుంబమే తన ముందు ఎలా చిత్రీకరిస్తుంది అంటే, సొంత కుటుంబం సపోర్ట్ సిస్టమ్గా ఉండాల్సిన ఒక ఫ్యామిలియల్ సిస్టమే మనని ఎలా నిలదీస్తుంది, మన మీద ఎటువంటి క్వశ్చన్ మార్క్స్ ఉంటాయనే దాని మీద మీరు జడ్జ్ చేసుకోవాలి. అది ఫస్ట్ ఉంటుంది. దాని తర్వాత సమాజం, నా స్నేహితులు, నా వర్క్ అట్మాస్ఫియరు, నేను బయట తిరిగే నా ప్రపంచంలో ఉన్నవాళ్ళు, ఎన్ని రకాలుగా ఒక్కొక్కళ్ళకి, బికాజ్ ఇమాజినేషన్ ఈజ్ మచ్ బిగ్గర్ దెన్ వాట్ వీ థింక్. సో అలా ఒక్కొక్కళ్ళ పరిధికి వాళ్ళు ఈ భయం అనేది మనిషిని ఎక్కడో బాగా కృంగతీస్తుంది. తీయదు అని మాత్రం అనుకోవద్దు, ఖచ్చితంగా తీస్తుంది. కాబట్టి అండ్ సమాజం నన్ను ఎలా జడ్జ్ చేస్తుంది. సో ఇప్పుడు సమాజంలో ఇటువంటి జరిగినప్పుడు రెండుగా విడిపోతారండి. ఒకళ్ళు అమ్మాయిని సపోర్ట్ చేసేవాళ్ళు, ఒకళ్ళు అబ్బాయిని సపోర్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని ఆ షూస్లో, వాళ్ళ షూలో పెట్టుకొని ఆలోచిస్తారు. ఆ ధోరణి ఉన్నవాళ్ళు, ఆ వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, అతను సఫర్ అవుతున్న వాళ్ళు ఇది కరెక్ట్ అనుకుంటారు. ఎవరైతే అదర్ సైడ్ ఏదైతే జరుగుతుందో అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అందుకే ఈరోజు సోషల్ మీడియా మాధ్యమంలో మీరు ఈ రెండు వర్షన్స్ చూస్తారు. న్యూట్రల్గా ఎక్కడ ఎవరు ఉండరు, రేర్ అది ఉండదు. అయితే అమ్మాయి సపోర్ట్ తీసుకొని పక్కనోటి తిట్టేవాళ్ళు ఉంటారు, లేదా అబ్బాయిని సపోర్ట్ తీసుకొని అమ్మాయిని తిట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ జడ్జిమెంటల్ ఫ్యాక్టర్ ఏదైతే సొసైటీలో ఈరోజు చాలా ప్రమాదకరంగా మారిందో, ఇది ముందు తగ్గాలి. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే ఎవరి కష్టమో వాళ్ళకి మాత్రమే తెలుసు, మీరు నేను చెప్పలేం. పక్కనాడు ఆ డెసిషన్ తీసుకున్నారు అంటే వాళ్ళు ఎంత లోతుగా వాళ్ళు ప్రభావితం అయ్యి ఉంటారు. నిజం జీవితంలో వాళ్ళకి ఇంకెంత హాని జరిగిందో. మనం ఈరోజు మాట్లాడుతున్న ముఖ్య అంశం కూడా అలా ఎవరైతే ఇండిపెండెంట్గా ఆడపిల్లలు ఉన్నారో లేకపోయినా కూడా జీవితం ఎండ్ చేసుకోకర్లా, ఎవరి తప్పు వల్ల లేకపోతే కొన్ని సంఘటనల వల్ల మీరు జీవితాన్ని ఎండ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అల్టిమేట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా మీ జీవితంలో ఉంటారు, లేకపోతే వస్తారు, ఖచ్చితంగా వస్తారు, ప్రతి ఒక్కరికి ఉంటారు, వెయిట్ చేయాలి, ఎవరైనా ఉంటారు. కాబట్టి ఇక్కడ జీవితాన్ని అర్ధాంతరంగా ఎండ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఆ మూమెంట్లో ఎవరికైనా అదే కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఒత్తిడి అంతటి తీవ్రమైనది. కాబట్టి నేనేమంటానంటే కొంత టేక్ ఎ టైం,
ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోండి, అక్కడి నుంచి వెళ్ళిపోండి, టేక్ సమ్ టైం. మీకు నచ్చిన ప్లేస్కో మీరు నచ్చిన దానికో వెళ్ళిపోండి, ఒక హాస్టల్లో ఉండండి, దూరంగా ఉండండి, ఎక్కడో ఉండండి. మీరుగా మీరు ఒక మెకానిజం క్రియేట్ చేసుకోండి, కమ్ అవుట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ అ టర్మాయిల్. మిమ్మల్ని పేరెంట్స్ కూడా సపోర్ట్, అంటే మీ పేరెంట్స్ సపోర్ట్ చేయట్లేదంటే ఇట్స్ ఓకే. నేనేమంటానంటే బీ అ వారియర్. ముందుగా సమాజం జడ్జి చేయడం మానేసేయండి. వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందో వాళ్ళకి మాత్రమే తెలుసు, మీకు నాకు తెలియదు. సో లెట్ us నాట్ జడ్జ్ వీళ్ళు కరెక్టా వాళ్ళు కరెక్టా అని. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ పెంపకం. మీరు అమ్మాయిని పెంచినా అబ్బాయిని పెంచినా అమ్మాయిని డీలా పెంచకండి. అమ్మాయిని కూడా మీరు కొద్దిగా ఒక వారియర్ క్వాలిటీస్ ఇవ్వండి అమ్మాయికి. నీకు నిజంగా ఛాలెంజెస్ వచ్చాయి, ఎలా అధిగమించాలి, నువ్వు ఎలా కాన్ఫరెన్స్ చేయాలి, నువ్వు ఎలా ముందుకెళ్ళాలి, నువ్వు దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, నువ్వు ఎలా నిలదొక్కుకోవాలి, నువ్వు ఎలా నిలబడాలి, నువ్వు ఎలా ప్రశ్నించాలి, నువ్వు ఎలా అధిగమించాలి, అమ్మాయికి నేర్పించండి. అబ్బాయికి కూడా అదే. వాళ్ళు కూడా సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేనేమంటానంటే ఒక అమ్మాయి ఒక పార్ట్నర్ మన జీవితంలో వచ్చినప్పుడు వీ హ్యావ్ టు, మన జీవితంలో మనం వెల్కమ్ చేస్తున్నప్పుడు మనము అదొక రెస్పాన్సిబిలిటీ, అది ఇట్స్ లైఫ్ టైం రెస్పాన్సిబిలిటీ. దాన్ని ఎంత అందంగా మలుచుకోవచ్చో మన చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ యమున గారు అండ్ జ్యోతిరాజ గారు అండ్ నిశ్చల గారు చాలా విషయాలు చెప్పారు. ఐ థింక్ ఈ షో చూసిన తర్వాత ఒకరిద్దరిలోనైనా, అంటే నేను అంతమంది అని అనట్లేదు, అవేర్నెస్ వస్తుంది. అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే అలా డిప్రెషన్లోకి వెళ్ళకుండా, నాకెవరూ లేరు అనుకోకుండా, నీకే నువ్వే ఉంటావు, నీకంటే ఎవరు రారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మన కోసమో మన పిల్లల కోసమో మనం బతికుండాలి, మనం ఫైట్ చేయాలి. మీరు అన్నట్టు యాజ్ ఎ వారియర్గా ఉండాలి. పేరెంట్స్ కూడా వాళ్ళ మైండ్ సెట్ మారాలి. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఆస్తులు అంతస్తులే కాకుండా గుణగణాలు కూడా చూసుకోవాలి. వాళ్ళ బిహేవియర్ ఏంటి, మనం ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలి. అండ్ చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ నోట్ చేశారు. ప్రతి ఒక్కటి కూడా నిజంగా ఒక ఆనిముత్యం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అంటే అన్ఫార్చునేట్లీ వరకట్నాల గురించి మళ్ళీ మాట్లాడుకునే సిచ్యువేషన్ వచ్చినందుకు బాధాకరం. అండ్ ఫ్యూచర్లో ఇలాంటి రాకుండా ఉండాలంటే ఫర్దర్గా ఇంకా చాలా మార్పులు రావాలి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, సో వరకట్నాల గురించి మళ్ళీ మాట్లాడుకునే రోజు రాకూడదని అనుకుందాం. బట్ ఇలాంటి జరిగినప్పుడు ఇలాంటి మాట్లాడతారు, ఇలా బయటకు వచ్చి చెప్తూ ఉంటారు, మిగతా అప్పుడు చెప్పరు అంటే అది సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. ఎనీవేస్ ఇవాళ వనిత ఈ షోలో అయితే మంచి పాయింట్స్ని మేము కోట్ చేసామనుకుంటున్నాము. ఇది ఇవాల్టి స్పెషల్ టాక్ షో. చూస్తూనే ఉండండి వనిత టీవీ.